ఒక్క రాత్రిలో 1,85,000 మంది సైనికులను నాశనం చేయగల దేవదూత ఎవరు? ఖడ్గాలు లేవు, సైన్యాలు లేవు, శబ్దం లేదు. దేవుడు పంపిన ఒక్క దేవదూత మాత్రమే. తెల్లవారేసరికి 1,85,000 మంది అష్షూరు సైనికులు మరణించారు. ఇది ఒక పురాణగాథ కాదు, ఇది 2 రాజులు 19లో నమోదు చేయబడింది. అష్షూరు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది. వారి రాజు సన్హెరీబు, దేవుడిని అపహాస్యం చేసి, నగరాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడు. దేవుడు వెంటనే స్పందించలేదు. ఆయన తన సైన్యాన్ని పంపలేదు. కాని ఆయన ఒక దేవదూతను పంపాడు. ఆ రాత్రి, ఆ దేవదూత శిబిరం గుండా నిశ్శబ్దంగా, వేగంగా, అడ్డుకోలేని విధంగా కదిలాడు. సూర్యుడు ఉదయించేసరికి, వారంతా అంతమైపోయారు. ఆ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సన్హెరీబు భయంతో పారిపోయాడు. యెరూషలేము సురక్షితంగా మిగిలింది. ఎందుకంటే దేవుడు ఒక విషయానికి స్పష్టం చేశాడు, తనది ఏంటో దాన్ని ఆయనే కాపాడతాడు. భూమి మీద ఉన్న ఏ సైన్యం కంటే కూడా పరలోకం నుండి వచ్చిన ఒక్క దేవదూత గొప్పవాడు అని మీరు నమ్మితే, ఆమెన్ అని టైప్ చేసి, దేవుడు తన ప్రజల కోసం పోరాడతాడు అని ప్రకటించండి.